దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ అడిగి తెలుసుకుందాం. ఇస్మాయిల్ చెప్పండి, ఈ కాల్పులకు సంబంధించి వివరాలు ఏంటి? ఎంతమంది పోలీసులు దుండగులను చేశారు? ఉదయం నుంచి కూడా పోలీసులు చేస్తున్నటువంటి ఒక కార్డన్ సర్చ్ కావచ్చు, మొత్తానికి వాళ్ళు చేస్తున్నటువంటి సెర్చ్ ఆపరేషన్ కావచ్చు కొంతవరకు సక్సెస్ అయిందంటే బట్ పోలీసుల నుంచి కూడా ఒకరు చనిపోవడం, నాగరాజ్ అనేటువంటి ఒక కానిస్టేబుల్ చనిపోయినట్టు మనకు సమాచారం అందుతుంది. ప్రధానంగా పోలీసులు 4 నుంచి 5 ఉన్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళు వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు 2 అనుమానిత వ్యక్తులు కనిపించారు. వాళ్ళను ఫాలో చేస్తున్న సమయంలో ఏదైతే ఈ మొత్తం సంఘటన జరిగినట్టు తెలుస్తుంది. అరవపల్లి గుట్టల సమీపంలో ఫస్ట్ వాళ్ళను చూడడం జరిగింది. ఆ తర్వాత పోలీసుల వైపు నుంచి అనుమానం వాళ్ళ దగ్గర వెపన్ కనబడగానే పోలీసుల వైపు నుంచి కాల్పులు ప్రారంభమయ్యాయి. పోలీసుల నుంచి కాల్పులు ప్రారంభంగానే ఆ దుండగులు కూడా ఫైర్ చేసినట్టు తెలుస్తుంది. దీంతో సిఐ గంగారాంతో పాటు అక్కడ కానిస్టేబుల్ నాగరాజు మిగిలిన వాళ్ళు ఫాలో చేస్తూ వెళ్లారు. పరిగెత్తుతుంటూ వెళ్లి చాలా ధైర్య సాహసాలతో పోలీసులు ఈ మొత్తం ఎన్కౌంటర్ కు ఒక తుది రూపించినటువంటి పరిస్థితి. బట్ పోలీసుల నుంచి కూడా సిఐకి గాయాలై మరో కానిస్టేబుల్ కూడా గాయాలైనట్టు తెలుస్తోంది. ఒక కానిస్టేబుల్ చనిపోయినట్టుగా సమాచారం అందుతుంది. బట్ 2 దుండగులు ఎవరైతే ఉన్నారో వారిద్దరు కూడా మట్టుబెట్టినటువంటి పరిస్థితి. దాదాపు గత 50-60 గంటలుగా కొనసాగుతున్నటువంటి ఒక హైడ్రామాకు అయితే ప్రస్తుతం తెరపడింది. పోలీసులు పూర్తి స్థాయిలో మొత్తం నల్గొండ జిల్లాను జల్లెడ పెట్టారు. సూర్యాపేటలో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళను ఎవరైతే బయటికి వెళ్లకుండా చేయగలిగారు అనేటువంటి ఒక మాట అయితే వస్తుంది. ప్రస్తుతానికి సూర్యాపేటలో జరిగిన ఘటనకు సంబంధించి ఎవరైతే దుండగులు పాల్పడ్డారో ఈ రోజు ఎన్కౌంటర్ లో చనిపోయింది వాళ్ళేనా అనే దాని మీద ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ మనకు రావాల్సింది. పోలీసులు ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ దీనిపై ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అవుతుంది. బట్ ఇప్పటి వరకు అయితే పోలీసులు చెప్తున్న దాని ప్రకారం, ఆనవాళ్ళ దాని ప్రకారం అయితే డెఫినెట్ గా ఆ దుండగులు వీరు ఒక్కటేననేటువంటి సమాచారం అయితే మనకు అందుతున్నటువంటి పరిస్థితి.